పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విజయసాయిరెడ్డి వరుస భేటీల కారణం? అమిత్ షాతో వైసీపీ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి వరుస భేటీలు అవుతున్నారు. లేటెస్ట్గా ఆయన అమిత్ షాను కలిశారు. అరగంట సేపు ఈ భేటీ సాగింది. సాయిరెడ్డి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారని ఢిల్లీ వర్గాల టాక్. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్, ఆగస్టు నెలలో కూడా విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రిని కలిసి వచ్చారు. ఇప్పుడు మరోసారి అయ్యారు. ఏపీలో రాజకీయం చూస్తే వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అన్నట్టుగా ఉంది. టీడీపీ కూటమిలో జనసేన, బీజేపీ మిత్రులుగా ఉన్నారు. ఏపీకి సంబంధించినంత వరకు బీజేపీ వైసీపీని రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తూ వస్తుంది. మరోవైపు కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదని వైసీపీ యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకుంది. ఈవీఎంల వల్ల ఫలితాలలో తేడాలు వస్తున్నాయని, మళ్లీ బ్యాలెట్ సిస్టమ్ని తీసుకొని రావాలని వైసీపీ అధినేత జగన్ వీలైనప్పుడల్లా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇది కూడా బీజేపీకి ఇబ్బందిగానే ఉంటుంది. ఈ మధ్యన ఢిల్లీలో వైసీపీ నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి ఎంపీలు హాజరయ్యారు. దాంతో బీజేపీ యాంటీ స్టాండ్తో వైసీపీ ముందుకు సాగుతుందని అంతా ప్రచారం సాగింది. ఇవన్నీ ఇలా ఉంటే పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు పోలవరం ఎత్తు తగ్గింపు వంటి వాటి మీద కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదిలా ఉంటే సాయిరెడ్డి అమిత్ షాతో భేటీలను కంటిన్యూ చేయడం పట్ల అయితే చర్చ సాగుతుంది. రాజకీయాల్లో అయితే ఇవన్నీ వ్యూహాలే అని చెప్పేవారున్నారు. వైసీపీకి టీడీపీ ఏపీలో రాజకీయ ప్రత్యర్థి. బీజేపీ మీద అంత రాజకీయ వైరం ఉండదని అంటున్నారు. ఇక రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ బంధాలు, స్నేహాలు రేపటి రోజున తారుమారు కూడా కావచ్చన్నది కూడా ఉంది. ఆ విధంగా చూస్తే అటు వైసీపీ కూడా అన్ని ఆలోచించుకుని ఈ విధంగా చేస్తుందన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఏపీలో వైసీపీ ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. దాంతో ఆ పార్టీ ప్రణాళికలు దానికి ఉన్నాయన్న చర్చ కూడా సాగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.